चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा वरं जगमं व्याप्तं यत्किञ्चित् सचराचरं सचराचरं तत्पदं दर्शितं येन मादिदो निरतिसमारूढा सर्वमालाविभूषितः मुक्तिप्रदाता तस्मै श्रीगुरवे नमः। अनेकजन्म सम्प्राप्ताश्च ज्ञापनं सदोदकं संविद्यते तस्मै श्रीगुरवे तत्त्वं न गुरोरधिकं तपः మన ఆచార్యుల సత్యమూర్తి గారు ఎన్నో సంవత్సరాలుగా మనల్ని నడిపిస్తున్నారు. ఈ రోజు వారికి స్వాగతం చెప్తూ జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ వేదిక మీద ఆశీర్వాదం కావాలని కోరుతున్నాను. హరి ఓం. నారాయణ శ్రీనివాస్ బిరా శ్రీమన్నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ 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 బ్రహ్మ నారాయణ
సత్యమూర్తి గారి జన్మదినం. నా ఊహలో గత 23 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం మేము జరుపుకుంటూ ఉన్నాం. 23 సంవత్సరాల క్రితం వైజాగ్లో సార్ కూతురు ఫోన్ చేసి నాన్న హ్యాపీ బర్త్డే అని చెప్పింది అనమాట. అప్పుడు తెలిసింది మాకు ఈరోజు 4th అక్టోబర్ నాడు జన్మదినం అని. ఇక అప్పటి నుంచి సత్సంగ సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ సంవత్సరం 81st బర్త్డే ఇలా చేద్దామని సంకల్పం చేసింది శ్రీమతి శ్రీలక్ష్మి. వారిని అభినందిస్తున్నాను. అయితే ఇక్కడికి ప్రముఖులందరూ ఇంకా వచ్చేవారు ఉన్నారు. అయితే ఈరోజు మన గురువు గారు అయిన ఆచార్య సత్యమూర్తి గారిని వేదికపైకి రావాల్సిందిగా నేను వారిని కోరుతూ ఉన్నాను. ఈరోజు వన్ ఆఫ్ ది స్పెషల్ గెస్ట్ ఆఫ్ ఆనర్ మన మిత్రులు శ్రీ డాక్టర్ జయరామ్ గారు కూడా రావాల్సిందిగా నేను కోరుతున్నాను. మన ఇంకో గెస్ట్ ఆఫ్ ఆనర్ కూడా వచ్చారు. భగవద్ వారణాసి గారు. వారు మహబూబ్ కాలేజ్కి ట్రెజరర్, ఇంతకుముందు సెక్రటరీ, ప్రెసిడెంట్కి ఎన్నో హోదాలు చేస్తూ ఆ యొక్క సంస్థను ముందుకు తీసుకెళ్తున్నారు. వారు మన శిబిరాలలో పాల్గొన్నారండి సార్. ఈ సంస్థని గత 30 సంవత్సరాల నుంచి ముందుకు తీసుకెళ్తున్నాడు. అది ఎవరో కాదు, మా అధ్యక్షులు శ్రీ బిపి సింగల్ గారు. వారిని కూడా నేను వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ సంస్థ 1956లో ప్రారంభించడం జరిగింది. డాక్టర్ కేసరి హనుమాన్ గారు మా నాన్నగారే కాదు, మాకు అల్టిమేట్ హైయెస్ట్ గురువు కూడా. అప్పుడు స్వామి చిన్మయానంద గారు అందరికీ పిలుపునిచ్చారు, మీరందరూ కూడా మీ ఇళ్లలో కానీ మీ వీధిలో కానీ ఆధ్యాత్మిక ఒక గ్రూప్ తయారు కావాలి. వారానికి ఒకసారైనా సరే మన కరిక్యులంలో ఉన్నటువంటి వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, తర్వాత భజన, కీర్తన ఇవన్నీ కూడా మీరు వాడుకోవాలని చెప్పారు. అయితే అప్పుడు నాన్నగారు 56లో స్టార్ట్ చేశారు. అప్పుడే మన గురువు గారు అయినటువంటి ఆచార్య సత్యమూర్తి గారు కూడా ఒక ప్రతినిధిగా వచ్చారు, ఒక మెంబర్గా వచ్చారు. అప్పుడు వారి వయస్సు 15 సంవత్సరాలని తెలిపారు. అయితే వారు అలా చేస్తూ 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 సంవత్సరం చివరిలో ఎక్కడికైనా బయటికి వెళ్ళి సాధన చేద్దాము అని దూరంగా ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళేవారు. ఆ ఆలయంలో రాత్రంతా కూడా భజన చేసేసి ప్రొద్దునే లేచి యోగాసనము, ధ్యానము, భగవద్గీత పారాయణము, చర్చ, గోష్ఠి కార్యక్రమాలన్నీ జరిగేటివి. అయిన తర్వాత సాయంత్రం హోమయజ్ఞం అలా చేసుకొని మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వచ్చేవారు. దాన్ని శిబిరము అని అన్నారు. ఆ శిబిరాలు గురువు గారు ఆచార్య కేసరి హనుమ గారు 43 వసంతాలు పూర్తి చేసుకొని వారు పరమాత్మల చెంతకు చేరిపోయారు. 43 సంవత్సరాల వరకు కూడా ఆచార్య సత్యమూర్తి గారు ముఖ్య కార్యదర్శిగా ఉండి ఈ యొక్క సంస్థను ముందుకు తీసుకొచ్చారు. ప్రతి సంవత్సరం ఒక పెద్ద ప్రాజెక్ట్ పెళ్లి చేయాలంటే ఎంత కష్టమో ఈ యొక్క శిబిరం చేయడం కూడా అంతే కష్టం. అందరికీ వసతి, భోజనము, మళ్ళీ తీసుకెళ్ళడము, తీసుకురావడము, అంతేకాకుండా ఇక్కడ ఏ టెక్స్ట్ మీద మనం సాధన చేద్దాం, భగవద్గీత, ఉపనిషత్తులు, ఆత్మబోధ ఇవన్నీ కూడా సాధన చేస్తూ 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 43 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే గురువు గారు పరంపరించారో ఆ రెస్పాన్సిబిలిటీ మన ఆచార్య సత్యమూర్తి గారు తీసుకున్నారు.
43 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు 7 సంవత్సరాలు పూర్తి కాగానే ఆ యొక్క పుష్పం వికసించినట్టు వరల్డ్ వైడ్ హెడ్ స్వామి తేజోమేనంద గారు వారికి ఆచార్య బిరుదు ఇవ్వడం జరిగింది. వారు వృత్తిరీత్యా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్. అంతకంటే ముందు he was a teacher in కస్తూరిబా హై స్కూల్ ఇన్ ఓల్డ్ సిటీ. సికింద్రాబాద్లో బాలకేసరి బాలానంద సంఘం అని ఉండేది. మేమందరం చిన్న చిన్న పిల్లలం, అప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలం. అప్పుడు మాకు బాలానందం అన్నయ్యగా ఉండి మాకు మంచి కథలు, మంచి నీతులు, డ్రామాలు ఇవన్నీ కూడా చేయించేవారు. అలా చేస్తూ చేస్తూ అక్కడ ఆ శిబిరాలలో పాల్గొంటూ ఏర్పాటు చేస్తూ వారు ఈరోజు 66 శిబిరాలు పూర్తి చేసుకున్నారండి. డైరెక్ట్ ఫ్రమ్ ఫస్ట్ క్యాంప్ నుంచి ఈ క్యాంప్. వారు నాన్నగారు స్థాపించినటువంటి బాపు సేవా ఆశ్రమం, బాపు మెమోరియల్ కార్యకర్తగా ఉంటూ ఆ పాఠశాలలోనే ఉపాధ్యాయులుగా పనిచేసేవారు. నాకు బాగా జ్ఞాపకం ఉంది. నేను కిండర్ గార్డెన్ స్కూల్ అనుకుంటున్నప్పుడు ఏమంటారంటే బిఫోర్ ఫస్ట్ క్లాస్ అప్పుడు చదువుకుంటేప్పుడు వారు 4th క్లాస్ టీచర్ ఉండే, నేను ఇంకా చిన్న క్లాస్లో ఉండేవారు. అప్పటి నుంచి నేను చూసి రికలెక్ట్ చేసుకుంటున్నాను వారు చేసినటువంటి సేవలు. నిస్వార్థంగా రెగ్యులర్గా సాహిత్య కార్యక్రమాలే కానీ, మ్యాగజైన్స్ కార్యక్రమాలే కానీ, డ్రామాలే కానీ, రేడియో స్టేషన్కి వెళ్ళడమే కానీ, ఇలాంటి అన్ని కార్యక్రమాల్లో వారు ముందడుగుంటారు. వాళ్ళు ఇంకా మేము ఉండేవారు. ఏదైనా మేము బయట కార్యక్రమాలకి ఫస్ట్ ఏమనుకుంటామంటే సత్యమూర్తి అన్నయ్య వస్తున్నారా, ఆయన వస్తున్నాడంటే అది నిండుకుండగా ఉండేది, లేకపోతే ఖాళీగా ఉండేది. కానీ అలా చేస్తూ వారు ఈ యొక్క కార్యక్రమాలు అంటే బాలకేసరి బాలానందం, బాపు మెమోరియల్ లైబ్రరీ, బాపు సేవాశ్రమం, అక్కడ కస్తూరిబా బాలబాలిక ఉన్నత పాఠశాలను ఉండేది. దానికి వారు సెక్రటరీగా ఒక 20 సంవత్సరాలు సేవ చేశారు. అప్పుడు వెంకటరావు గారిని పిలవడమే కానీ, శివశంకర్ గారిని పిలవడమే కానీ వారి ఆధ్వర్యంలో జరిగింది. ఎన్నో కార్యక్రమాలు చేశారు. అయితే మనం ఏదైనా షోరూమ్కి వెళ్ళామనుకోండి, ఏమనుకోకండి అది నా భాష ఎలా ఉంటుందో, బికాజ్ తెలుగులో మాట్లాడడం చాలా తక్కువ కాబట్టి. షోరూంలోకి వెళ్ళగానే ఆ షోరూంలో ముందే ఒక బొమ్మను పెడతాడు. ఆ బొమ్మకు మంచి దుస్తులు వేస్తాడు, చీరను వేస్తాడు. అది చూసి నాకు అలాంటిది కావాలని లోపలికి వెళ్తారు. అలాగే మేము చిన్నప్పటి నుంచి వారిని చూసి ఇలా తయారా మేము. వారు మాట్లాడే మాటలు, చెప్పేటటువంటి పద్యాలు, పాటలు ఇవన్నీ కూడా ఈరోజు మాకు ఇలా ధైర్యంగా ఉందంటే కారకులు వారి. తర్వాత పోటీలు కూడా కండక్ట్ చేసేవారు. వ్యాసరచన పోటీలే కానీ, లేకపోతే ఎలిక్యూషన్ పోటీలే కానీ, ఎన్నో రకమైన పోటీలు కండక్ట్ చేసి మాకు ప్రైజులు ఇప్పించేవారు. ఇంకోటి చాలా మరి వారి అనుమతిలో కూడా చెప్తున్నాను, మేము చిన్నగా ఉన్నప్పుడు ఆయన మ్యాజిక్ షో కూడా చూపించాడండి. మెజిషియన్ డ్రెస్ వేసుకొని మాకు ఎన్నో మ్యాజిక్ షో కూడా చూపించాడు ఒక బాలానందం కార్యక్రమంలో. దాని కొరకు మాకు 1 month బిఫోర్ డిక్లేర్ చేశారు, మీకు బాలానందంలో మ్యాజిక్ షో ఉంటుందని. సార్ అప్పుడు మెజిషియన్ డ్రెస్ వేసుకొని వివిధ కార్యక్రమాలు చేసి మేమందరం కూడా చాలా మూవ్ అయిపోయినాము. మాలో మార్పు వచ్చింది. అలా అన్ని రంగాల్లో చిన్నపిల్లలైనా సరే, బాలురైనా సరే, యువకులైనా సరే, వృద్ధులైనా సరే అందరిలో కూడా వారు కలిసిపోయి అందరినీ కూడా ప్రోత్సహించేవారు. అందుకొరకే ఈజ్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్ ఈవెన్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 81. ఈడ స్టేజ్ కొంచెం పెద్దగా వేసారు కాబట్టి ఆయనకి ఎక్కడ కష్టమైంది. మామూలుగా ఉంటే ఈజీగా ఎక్కిపోతారండి. కాబట్టి ఇలా వారు ప్రతి వారం ఈ కరోనా వచ్చినప్పటి నుంచి ఈ యొక్క సత్సంగాలని ఆన్లైన్ ప్రతి వారము ఆత్మబోధ, గురు స్తోత్రము, తర్వాత భగవద్గీత, ఇంకెన్నో సబ్జెక్ట్స్ తీసుకొని ప్రతి వారం కూడా వారు ఎలా చెప్తారంటే కష్టంగా ఉన్నటువంటి సబ్జెక్ట్ని చాలా ఈజీగా చేసి అందులో మంచి హాస్యరసాలను తర్వాత పారమార్థిక కథలను చెబుతూ ఆ సబ్జెక్టును చాలా ఈజీగా చేస్తున్నారు.
చేస్తూ చేస్తూ ఉంటే అందరూ ముగ్ధులైనారు. అందులో ఎక్కువ ముగ్ధులైనటువంటి వ్యక్తి ఎవరంటే మన శ్రీలక్ష్మి గారు. అందుకొరకే ఈరోజు ఇంత వైభవంగా ఆమె ఏర్పాటు చేసింది. కొంతమందికి ఎలా ఉందంటే ఎప్పుడు వస్తుంది శనివారం, ఎప్పుడు వస్తుంది సత్సంగం, ఎప్పుడు వస్తుంది అనేటువంటి ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి గీత కానీ భవానీ కానీ వీళ్ళ కొత్త సభ్యులు వీళ్ళు కూడా ఆ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటూ దేదీపి మన ఇది ఇంత ఈజీ, ఇట్స్ నాట్ అన్ ఈజీ వర్క్. వ్యాసాలు రాశారు, పుస్తకాలు రాశారు. బహుశా ఆయన పడుకున్న తర్వాత కూడా ఉపన్యాసాలు చెప్తూ ఉంటుంటారు. అంత పర్ఫెక్షన్ తీసుకున్నటువంటి మా జయరాం గారు, వారు విశ్వ సాహితీకి అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. ఎన్నో బిరుదులు వచ్చాయి వారికి. ఇలా ఇక్కడ మన అఖిల భారత సాహిత్య పరిషత్ అని భూపాల్లో ఉంది. నేను కూడా వెళ్ళడం జరిగింది ఇక్కడ 2 సార్లు. అక్కడ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు జరిగి ఎన్నో వారు అవార్డ్స్ కూడా పొందడం జరిగింది. వారికి కూడా నేను స్వాగతం తెలుపుతున్నాను. అలాగే మిత్రులు వారణాసి గారు, మాకు బహుశా 55 సంవత్సరాల నుంచి మిత్రత్వం ఉందండి. ఇద్దరు గురువు ఒకడే, శంకరాల మాస్టర్ అని సంగీత్ మాస్టర్ ఉండే. ఆయన సాధన ఎక్కువ చేస్తుండే, నేను తక్కువ చేసేవాడిని. అలా చేస్తూ 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 తర్వాత మహబూబ్ కాలేజ్లో ఎడలేని సేవలు చేస్తున్నారు. అలాగనే వివేకానంద ఎస్విఐటి కాలేజీలో సేవలు చేస్తున్నారు. వారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. అయితే వారు కూడా మన సాహిత్య కార్యక్రమాలకి మన శిబిరానికి కూడా వచ్చారు. ఇక్కడ కుర్తాలంకి వచ్చారు, తర్వాత కన్యాకుమారి కూడా వచ్చారు. అలా శిబిరాలు కూడా పాల్గొనడం కాదు, ఈ విల్ బికమ్ ఎన్ ఆర్గనైజర్. వారు ఏమంటారంటే ఐఎమ్ ఏ సింపుల్ మ్యాన్, ఐ వాంట్ టు సిట్ డౌన్ అని అన్నారు. వారు కింద కూర్చుంటానన్నారు. అంటే నాకు చిన్న విషయం జ్ఞాపకం వచ్చింది. ఎవరు అన్నారంట, ఏమయ్యా వారేమో మీద కూర్చున్నారు, మేము కింద కూర్చున్నామని వారి డౌట్ వచ్చిందండి. అంటే పక్కకున్న ఏదైనా చెప్పాలి కదా, వాళ్ళు చౌకీల మీద కూర్చున్నారు కదా చౌకీదారులు, మరి వీళ్ళంతా కూర్చుని వీళ్ళంతా చైర్మన్లేడా? అరే అట్లా వాళ్ళు చౌకీదారులు వీళ్ళు మనం కింద కూర్చున్నాం, మనం జమీందారులం అన్నాడట. అందరం కూడా ఆ పరమేశ్వరి యొక్క స్వరూపమే. అక్కడ కూర్చున్నా ఇక్కడ కూర్చున్నా కూర్చోడం కాదండి, మన ఉన్నటువంటి ఆత్మీయులవి. ద నెట్వర్క్ ఆఫ్ అవర్ హార్ట్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇట్ వాస్ కంటెంప్లేటెడ్ బై ఆల్ ది ఆర్గనైజర్స్. 40 మంది సత్సంగములందరూ కూడా కంకణం కట్టుకొని, లేదు మా గురువు గారి యొక్క జన్మదినాన్ని దేదీప్యమానంగా చేయాలని కూడా మనం ఒక పెద్ద షిప్లో పోతున్నాం అనుకోండి, ఆ షిప్ రైట్కి పోవాలన్నా లెఫ్ట్ పోవాలన్నా క్యాప్టెన్కు మనము సూచన ఇస్తాం. అలాగనే మా కెప్టెన్ బిపి సింగల్ గారికి దగ్గరికి వెళ్తే వారు ఏమన్నారంటే, రే మీరు గాంధీ స్కూల్ హాల్ ఎందుకు చేస్తారు అని అన్నారు. లేదండి మహబూబ్గాలు ఎందుకు చేస్తారు, హర్యానా భవన్ ఇంత బ్రహ్మాండమైనటువంటి హాల్ ఉంది, నేను కంకణం కట్టుకుని ఏర్పాటు చేస్తానని వారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వారు ఎంతో మంది మిత్రులను ఇక్కడ తీసుకొచ్చారు. రామ్ కుమార్ గోయల్ గారిని, చంద్రబాబు అగర్వాల్ గారు, సుపుత్రులు ఉన్నారు ఇక్కడ రాజేష్ అగర్వాల్ గారు, అలా జగదీష్ చంద్ర అగర్వాల్ గారు, చాలా మంది హిందీ ప్యాటర్న్స్ తీసుకొచ్చినటువంటి ఘనత మా ప్రెసిడెంట్ శ్రీ బిపి సింగల్ గారే. ఎక్కడ చేసినారో వాళ్ళు 10 సార్లు ఆలోచిస్తాడు. హౌ బ్యూటిఫుల్లీ, హౌ ఎకనామికల్లీ, హౌ కలర్ఫుల్లీ వీ కెన్ మేక్ అని వారు మాకు ఒక డైరెక్షన్ ఇస్తారు, అందులో చేస్తున్నాం. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు గివ్ బిగ్ క్లాప్ టు అవర్ ప్రెసిడెంట్. వారి సుపుత్రుడు సచిన్ కూడా నేను కూడా తయారవుతున్నాను అని ఆయన కూడా ముందడుగు వేస్తున్నాడు. ఐ థింక్ ఇన్ వెరీ షార్ట్లీ విల్ బికమ్ ఎన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అలా ఉన్నారు. మరి ఈరోజు ముఖ్య అతిథి అయినటువంటి శ్రీ రాజారాం గారు, సెక్రటరీ హెడ్, ప్లీజ్ కమ్.
వీరి గురించి आप जरा सबके बारे में एक दो शब्द बोलिए। जोर से बोलिए। आज तो बहुत जबरदस्त हवन किया आप लोगों ने। हवन से ताकत मिलती है आपको, यानी पूरी सृष्टि को ताकत मिलती है, ये हमारे शास्त्रों में लिखा हुआ है। हरिओम। हाँ, अभी कुछ आनंद आया। कहाँ से शुरू करूँ ये समझ में नहीं आ रहा। पहले हमारे दीपक अग्रवाल का परिचय देता हूँ। वो हमारे अग्रवाल समाज पैराडाइज के सेक्रेटरी हैं और ये बहुत ही शांत, और जो खास बात मुझे लगी कि बहुत शांत, सिस्टोमेटिक। ये भी इनके पिताजी भी अग्रवाल समाज की बहुत सेवा करें। आप लोगों को मालूम होगा कि अग्रवाल समाज ऑल इंडिया में बहुत बड़ा है, नाम सुना होगा अच्छी तरह से। तो आज इस प्रोग्राम के हिसाब से, क्योंकि थोड़ा सा प्रॉब्लम यहाँ आता है कि तेलुगु हिंदी, हिंदी तेलुगु, तो मैंने इनसे रिक्वेस्ट किया कि भाई आप आइए। और ये प्रोग्राम दो तरफ से है। एक तो हमारे आचार्य सत्यमूर्ति जी का आज 81वां जन्मदिन है, उनके उपलक्ष्य में इसलिए उनको ये कर रहे हैं। और प्रोग्राम करते करते बात ये आई कि भाई हवन भी करेंगे। मुझे हवन में बहुत रुचि रहती है, तो आपका भी हम सम्मान करेंगे, क्योंकि अभी रिसेंटली कमेटी बनी थी, तो इन्होंने हमारी बात स्वीकार कर लिया और वो आए हैं। मैं इनका धन्यवाद करता हूँ। अब रही बात कि ये जो चिन्मया स्पिरिचुअल साइंस एकेडमी है, बोलना कंटिन्यू। मैं 1976 से 1-1.5 साल तक एक हमारे स्वामी आचार्य केसी हनुमान जी के और मेरे और डॉक्टर हट्टी, ईश्वरराव हट्टी, हमारे टीम में कुछ आपस में डिस्कशन होती थी। और वो जो है हमको इंट्रोड्यूस करे थे केसी हनुमान जी से। तो केसी हनुमान जी के कुछ प्रोग्रामों में उन्होंने कहा कि आप प्रोग्राम में आओगे तो आपको कुछ बात समझ में आएगी कि धर्म, हिंदू धर्म, सनातन धर्म, हमारी जो जितनी वेद वगैरह हैं, सबके बारे में आपको बताऊंगा। तो धीरे धीरे मुझे ये महसूस हुआ कि मुझे कुछ सीखने का मौका मिल रहा है। और वो मुझे मालूम नहीं क्यों 76 में कैंप में लेके गए। वो मैं दीपक जी से बताऊंगा कि हम ये संस्था में हर साल कैंप लगाते हैं, जिसमें 3 दिन जो है सिटी से बाहर, और हम जो पैसा वैसा आपस में कुछ इकट्ठा करते हैं, कुछ बाहर से लेते थे, उस हिसाब से जो है वो फुलपाथ जी में लगाया था। हालांकि मैं बस में जाने की बजाय अपनी गाड़ी से जा सकता था, लेकिन मैंने कहा कि मैं डेलीगेट के हिसाब से ही जाऊंगा। और बस का और डेलीगेशन का जो फीस था और टिकट था वो मैं खरीद करके साथ में गया। मैं ये देखना चाह रहा था कि हाँ, ये लोग करते क्या है इनका मिशन। और वहाँ जाके मैंने देखा कि हमारे मेंबरों में भी एक किस्म की धर्म की भावना और डेडिकेशन है, जो मैं देखा कि हमारे हिंदी स्पीकिंग वालों में कम है, माफ करना। लेकिन दूसरी चीज़ क्या है कि केसी हनुमान जी इतने गहराई से हर चीज़ को बता रहे हैं, समझा रहे हैं कि मैं बहुत इंस्पायर हुआ। और फिर हमारा ये सफ़र चलता रहा कि भाई इसको और अच्छा ऑर्गेनाइजेशन करें। अब रह गए कि जो लोग इसमें इंटरेस्टेड हैं उनको मैं भी लाया, और वो ऑटोमेटिक भी जुड़े, तेलुगु साइड से भी जुड़े, और कई बार तो काफ़ी मेंबर हो जाते हैं। तो कहने का मतलब ये है कि हमारे अंदर, हमारे हिंदुओं में, हिंदू धर्म के अंदर हमारी आत्मा में एक शुद्धिकरण है, लेकिन हम उसको
ना तो सुनते हैं, ना उसको जागृत करने देते हैं, ना हम उसके बारे में विचार करते हैं। और हम अपने ही मेरी थाली उसका बैंगन वाले चक्कर में पड़े रहते हैं। मैं ये नहीं कह रहा हूँ कि वो आप जो अपना कर्म कर रहे हैं, कोई व्यापार कर रहा है, कोई सर्विस कर रहा है, कोई एजुकेशन में है, कोई और है, वो रहेंगे, करना ही पड़ेगा। लेकिन इस तरफ भी एक ध्यान दो जिसका नाम है हिंदू सनातन धर्म। क्योंकि यहाँ बहुत बड़े बड़े लोग बैठे हैं। आइए साहब, आइए, ये आइए, चलिए हमारे पुराने परिचित है। तो मैं कहाँ से बोल रहा था कि हम आज बहुत बड़ा हिंदुस्तान में कि सनातन धर्म कितना क्या है और कितना मजबूत है। थोड़ा 1 मिनट इस प्रोग्राम के बाद में आप विचार करिए। बहुत कुछ आपको एक झिझकसा पैदा हो सकती है, नहीं हो सकती है तो कम से कम कोई अच्छा विचार पैदा होगा कि हमारा सनातन धर्म एक ऐसी चीज़ है, उसको कोई समाप्त नहीं कर सकता। और समाप्त हिसाब से हम जो कर रहे हैं, और केसी हनुमान जी में मैंने देखा कि हर आदमी का अपना अपना वो है, लेकिन जो वो प्रवचन करते थे बगैर लिखे हुए, बगैर कुछ पढ़े हुए, और पढ़ते तो रहते थे, और वो काफ़ी साल तक एक टाइम खाना खाते थे, रात को खाना नहीं खाते थे। तो वो इतना त्याग तपस्या से जो भी उनसे हो सकती थी उन्होंने किया, और इस ऑर्गेनाइजेशन को अब उस हिसाब से चला रहे हैं। उसके बाद स्वामी ने उनको आशीर्वाद दिया और सिल्वर जुबली प्रोग्राम में आए। और उसके बाद में तेजोमयानंदा जी साहब भी आए। उसमें चंद्रबाबू नायडू अपने मन से आया था। मैंने कहा देखो, आप उस दिन संडे है, 9 बजे का प्रोग्राम है, संडे को आप घर से नहीं निकलते। बोला नहीं, मैं पक्का आऊँगा। मैं पक्का है ना, मेरे को फिर जो है ये सब लोग बोलेंगे बकवास कर दिया। तो वो आया, पूरे टाइम बैठा, पूरे टाइम सुना। उसके बाद से मतलब पहले से ही सत्यमूर्ति जी तो लगे हुए थे ही, इनकी गाइडेंस थी, हमारे को सब चीज़ थी। तो वो बात जो है वो इस ढंग से थी कि आज तक वहाँ तक यहाँ तक पहुँचे हैं कि ये भी एक ही मन के हो गए हैं। भगवान करे इनका 20-30 साल तक हमको आशीर्वाद मिलता रहे, ऐसी मेरी प्रार्थना है भगवान से। तो डॉक्टर साहब आगे आ जाइए। तो उसके साथ साथ डॉक्टर आनंद प्रभु, उन्होंने भी पूरी, इन्होंने डॉक्टरेट गीता में की हुई है। केसी हनुमान जी ने भी डॉक्टरेट गीता में करी थी। और ये जो है इतनी डेडिकेशन से ये सब काम देख रहे हैं, चला रहे हैं। उनके साथ में बहुत सारे हैं, इनकी पत्नी भी है और टीचर्स भी हैं। और हमारे वो कन्याकुमारी क्या है, उनका जो है, उनको हिंदी कम आती है लेकिन बहुत अच्छा साउंड है, बहुत अच्छा उनका ये है। तो ये हमारा सब मिला करके एक ऑर्गेनाइजेशन बनाया है भगवान ने। और मैं आपसे प्रार्थना करूंगा कि आप जो भी आहुति डाल सके, हम नहीं कह रहे कि आप पैसा दो, आप जो भी आहुति डाल सके अपने सच्चे दिल से, सच्चे मन से, आत्मा से, धर्म के लिए, इस संस्कार के लिए कि आपका अगला ये जन्म का संस्कार भी सुधरे और अगला जन्म का संस्कार भी बढ़े, ये आप ये करें। मैं एक और बात कहना चाहूँगा, केसी हनुमान जी, अगर बाई चांस, ये तो देखो वक्त है, हर आदमी का फिक्स वक्त है, कितने दिन जिंदा रहेगा, कितने दिन क्या रहेगा। तो केसी हनुमान जी बोलते थे अगर वो और 10 साल जिंदा रहते थे तो उनके अंदर इतनी ख्याति आती थी कि लोग जो हैं उनके नाम को जान जाते थे और अच्छी तरह से जान जाते थे। क्योंकि वो, मैं आपको एक्सप्लेन नहीं कर पा रहा हूँ, वो इतना शानदार एक्सप्लेन करते थे हर चीज़ को कि गणेश जी को ये
चूहे की सवारी क्यों है, ये सूंड क्यों है, उनका पेट इतना क्यों है, वो हर चीज़ को इस तरह से एक्सप्लेन करते थे कि हर आदमी को कन्विंस होता था। तो इस तरह से और भी जो गहराई की बात थी, शास्त्रों की बात थी, उपनिषद की बात थी, वो है। एक बार मेरे को वो लेके गए रामकृष्ण मठ में। मैं ये बातें आपको थोड़ा याद दिलाने के लिए बता रहा हूँ कि उसकी क्वालिटी क्या थी। वो लेके गए, मैं भी गया था उनके साथ, और वहाँ पर जो उनके उस समय चीफ थे, वो इनसे साथ में वार्तालाप करने लगे। ये भी कुछ डाउट किसी चीज़ का था, उपनिषद का ही, तो वो उसके बारे में पूछ रहे हैं। जो उन्होंने तो जो उन्होंने 5-10 मिनट का टाइम मुश्किल से दिया था, और वो उनके साथ पौना घंटा तक ये वार्तालाप में, ये डिटेल्स में गए। तो कहने का मतलब है कि उनका ज्ञान इतना बड़ा था, जहाँ तक मैं अपना समझ सका, कि हमको जब कैंप हो रहा था आलेर मठ में जैन मंदिर, पहली बार आए थे हमारे सिंगल भाई साहब, बैठे थे, बहुत प्रभावित हुए। लेकिन उनको बहुत बोलना बोल के बहुत मन में है, लेकिन स्टेज पे आता। तो उन्होंने आके मेरे को पूछा, आपका भी स्टेज के ऊपर गए कि हाँ, अब नहीं, मेरे को जाना नहीं होता। लिटरली आई थिंक आई पुश्ड हिम ऑन टू द स्टेज, ढकल के लेके गया था। नहीं, फर्स्ट स्पीच नेक्स्ट ईयर ही ऑर्गेनाइज्ड इन श्रीशैलम 3 buses. I think more than 250-300 delegates have come. He made all required arrangements, and in that year only 77, God has blessed him. Another son who is called as Sachin Singhal, who is sitting down over here. And it was really from then onwards he is responsible for the Silver Jubilee at Meena Gardens, and call direct Gurudev Swami Chinmayananda from Uttarakashi, and he is also responsible for the Tejomayananda Swamiji to come on the Golden Jubilee celebration and invite Chandrababu Naidu. Like that, he is a very, very dynamic personality in our organization, and we are proud of him. Now coming back to our today's chief guest, Sri Ramaraj Garu, Vishwa Hindu Parishad chief person, and he is also responsible for the temple saving of all the temples of the India, and not only that, inspiring, and he is very hardworking. Today you see him here, tomorrow morning he will be in Delhi, tomorrow evening he will be in Chennai, and day after tomorrow. So like that, very, very dynamic personality, a vivid personality from our Vishwa Hindu Parishad, and he is also the chairman of many temples, saving and igniting the young generation to take up a divine life. So we invite you, sir, on this occasion, and now we go for the honoring of our today's what you call birthday director, Acharya Satyamurthy ji. One of his ardent student is there. I was also his student, Dr. Vinay. Please come. Your presence makes a difference.